సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్కు తేదీలు విడుదలయ్యాయి. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకొచ్చింది. ఎన్నికలంటేనే డబ్బు, మద్యం, బహుమతులు చేతులు మారుతూనే ఉంటాయి. అయితే ఎన్నికల సంఘం, అధికారులు ఇలాంటి ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంటారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సి-విజిల్ యాప్ను తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ సి-విజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ ఎన్నికల ఉల్లంఘనలు, అక్రమాలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల్లో అభ్యర్థులు అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం, అభ్యర్థుల దుష్ప్రవర్తనపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి సి-విజిల్ యాప్లో అప్లోడ్ చేస్తే ఎన్నికల అధికారులకు చేరుతుంది. ఈ ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో ఎన్నికల సంఘం అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి సి-విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదు చేయొచ్చు. అందులో మన వివరాలతో లాగిన్ అయి ఆ తర్వాత ఎక్కడైనా డబ్బు, మద్యం, గిఫ్ట్లు పంపిణీ గానీ, సరఫరా గానీ జరిగినట్లు గుర్తిస్తే వాటిని రహస్యంగా సెల్ ఫోన్లో ఫోటోలు తీయాలి. వాటిని సి-విజిల్ యాప్లో అప్లోడ్ చేసి వివరాలు వెల్లడించాలి. అయితే ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసే సమయంలో సెల్ ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసి ఉండాలి. అభ్యర్థులు, స్థానిక నాయకులెవరైనా వచ్చి తమ పార్టీకి ఓటు వేయాలని డబ్బులు పంచేందుకు ప్రయత్నించినా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా రాజకీయ పార్టీలకు చెందిన నేతలెవరైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు. సి-విజిల్ యాప్ ద్వారా పంపిన ఫోటోలు, వీడియోలు నేరుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు చేరతాయి. ఆ తర్వాత ఈసీ చర్యలు తీసుకుంటుంది.